నియమాలతో చేయాలి. అంతేగాని ఏదో పుణ్యం వస్తుందని ఆలయానికి వచ్చేయడం కాదు. వచ్చిన తర్వాత పద్ధతి ఉండాలండి. సాధారణంగా అప్పటి స్త్రీలకు చెప్పక్కర్లేదు, జుట్టుకు ముడి వేసుకోనిది భగవంతుడికి దండం పెట్టరాదు. అలాగని ఇప్పుడు కత్తిరింపుల జుట్లు, వేలాడేసుకున్న జుట్లు, మధ్య మధ్యలో వెనక్కి తీసుకున్నటువంటి వాళ్ళు వచ్చి శివుడికి దండం పెడతామని చెప్పి తలపెడుతూ జుట్టంతా శివుడికి తగిలేటట్టు చేస్తున్నారు. ఇది మహాపాపం. నేను గతంలో కూడా ఇక్కడ చెప్పాం, మేము చెప్తూనే ఉంటాం, గాలిలో కలిసిపోతాయి. దాన్ని అమలు పరచాలనేటువంటి అధికార యంత్రాంగం ఉండాలి, అమలు పరిచేటువంటి చిత్తశుద్ధి ఉండాలి. ప్రస్తుతం అలాంటి వాతావరణం ఉందని నమ్మకంతో నేను చెప్తున్నాను. ఇక్కడ వచ్చేటువంటి యాత్రికులకి ఇన్ని బోర్డులు పెడుతున్నారే, సహస్రనామార్చనకి ఇన్ని వేలు, పూజలకి ఇన్ని వేలు అని ఇన్ని బోర్డులు పెడుతూ ఒక బోర్డు పెట్టండి, ఆడవాళ్ళు జుట్టు ముడి పెట్టుకు రావాలి, జడ వేసుకుని ఉండాలి చెప్పండి. అలాగే వివాహితులైనటువంటి స్త్రీలకి కాలి మట్టెలు ఉండాలి.